ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటంటే? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఏంటంటే ఇది అందరు అనుకుంటున్నారు యాక్చువల్లీ ద ఫైట్ రిలీజియన్ ఫైట్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ ఫైట్, ఇట్స్ ఫైట్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ టెర్రరిజం. ఇక్కడ రిలీజియన్ ఇన్వాల్వ్ చేసిన పని లేదు. ఫస్ట్ థింగ్ ఆపరేషన్ సింధూర్ ఇస్ అ గుడ్ ఐడియా. ఇంకా అది కొనసాగించి ఇంకో 22 పీపుల్ చనిపోయారు. ఇంకా టెర్రరిజం ని సివిలియన్స్ కి ఏం కాకుండా మన పోలీస్ ఆర్మీ వాళ్ళని అంటే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మనకి జస్టిస్ కలిగితే అది చాలు. పాకిస్తాన్ పీపుల్ కూడా సివిలియన్స్ ని ఏం చేయకుండా చేస్తే ఇట్స్ గుడ్ ఐడియా. ఈ ఆపరేషన్ సింధూర్ తో మనం విజయం సాధించామనుకోవచ్చు. యా జస్టిస్ కలుగుతుంది, దొరుకుతుంది. అమాయకులైన మామూలు పీపుల్ ని చంపేయడం టెర్రరిజం అది కరెక్ట్ కాదు. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? వాళ్ళ ఆర్మీ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. వాళ్ళు కూడా అటాక్ చేయడానికి చూస్తారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇప్పుడిప్పుడే మళ్ళీ వాటర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ క్రైసిస్ ని చూసి మన ఇండియన్స్ కి ఏంటంటే కొంచెం జాలిగా ఉంటుంది. వాటర్ క్రైసిస్ వస్తున్నాయని మళ్ళీ గేట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, కొంచెం వాటర్స్. అంటే ఇండియన్స్ ఏంటంటే వాళ్ళకి క్రైసిస్ రాకుండా చూస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్టులు భయపడే అవకాశాలు ఉండొచ్చా? తప్పకుండా అండి. వాళ్ళకి ఇప్పటికీ చాలా భయం స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశాల వాళ్ళు కూడా చంపేస్తూ ఉంటున్నారు. అది కూడా టెర్రరిజం ఆపితే అదే చాలు. అంటే ఈ చర్య తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశాలు ఉండొచ్చా? మైట్ బి ఉండొచ్చు. వాళ్ళకి సపోర్ట్ ఉంది, చైనా సపోర్ట్, మనకు కూడా సపోర్ట్ ఉంది, రష్యా. ఒకవేళ యుద్ధం ఉంటే ఏ విధంగా ఎదుర్కొంటే బాగుంటుంది? ఇండియా ఓన్లీ వార్ వన్ సైడ్ అయిపోతుంది అండి. ఇండియా వస్తే అసలు చెప్పాను కదా, మన జనాభా మన ఆర్మీ దగ్గర చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ నథింగ్. మన ఇంటర్నేషనల్ సపోర్ట్స్, ట్రంప్ కూడా మనకు సపోర్ట్ ఉన్నాడు. మన సపోర్ట్ దగ్గర చూసుకుంటే పాకిస్తాన్ నథింగ్. ఇప్పటికిప్పుడు వెళ్ళి మొత్తం పాకిస్తాన్ పైన అటాక్ చేసి మొత్తంని ఆక్రమించుకోవచ్చు. బట్ మనకు కొంచెం పాలసీస్ ఉన్నాయి, మనకి ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉండడం బట్టి అన్ని టర్మ్స్ అండ్ రూల్స్ అని పాటిస్తున్నాం కాబట్టి మనం ఇలా శాంతి చూసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం? ఆపరేషన్ సింధూర్ మన గవర్నమెంట్ తీసుకున్న అతిపెద్ద చర్య ఇది. దీన్ని ఎప్పుడైనా సరే మన భారత ప్రజలు దీన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగి చాలా రోజులైంది. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇన్సిడెంట్ మనకు ఈ రోజు తెల్లవారుజామున మనకు జరిగింది. సో దీన్ని మనం ఒక ఫస్ట్ అటెంప్ట్ అయితే తప్పకుండా అనుకోవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ తో మనం విజయం సాధించామనుకోవచ్చు. ఒక మొదటి స్టెప్ అయితే వేసామండి. ఇప్పటి వరకు అయితే మొదటి స్టెప్ అయితే వేసాము. ఇక్కడితో ముగిసింది అని అయితే మేము అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందని మనం అనుకోవాలి. ఇది మనం ఎలా చూడొచ్చు అంటే, ఇది ఉగ్రవాదులు మన మీద చేసిన చర్య కాబట్టి ఇది మనం ఉగ్రవాదుల మీద చేసే చర్య, అది దాని రకంగా నేను పరిగణిస్తున్నాను. ఇప్పుడు పహల్గామ్ లో చనిపోయినటువంటి బాధితులకి ఈ విధంగా న్యాయం జరిగింది అనుకోవచ్చా? పహల్గామ్ తో పాటు మనకి ఇంతమందికి 26/11 కానీ లేదంటే మనకి యూరీ అటాక్ కానీ వీటన్నిటికీ మనం ఎప్పుడైతే పాకిస్తాన్ మన మీద స్ట్రైక్ చేస్తుందో, ఉగ్రవాదులు ఎప్పుడైతే మన మీద స్ట్రైక్ చేస్తున్నారో ఇమీడియట్ గా 1 or 2 days కానీ లేకుంటే 1 week కానీ మనం రెస్పాండ్ అవుతున్నాం బేసిక్ గా. కానీ మనం ఆ అటెంప్ట్ తోటి ఆపేస్తున్నాం. ఇప్పుడు మనకు కంపేర్ చేసినట్లయితే ఇవన్నీ మనకు మా జనరేషన్ వరకు ఆలోచిస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎవరైతే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు అంత సీరియస్ గా ఇలాంటి అటాక్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనం చాలా సీరియస్ గా తీసుకొని ఈవెన్ మాలాంటి యువకులకు కూడా లైక్ ప్రతి ఒక్కరి రక్తం మరిగేటట్టు కూడా మాకు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మనకు చాలా రోజుల తర్వాత నుంచి ఆల్మోస్ట్ 12 to 13 days తర్వాత మనం ఇలాంటి ఉగ్రవాద చర్య ఏదైతే దానికి ధీటుగా జవాబు అయితే మనం ఇచ్చాము క్లియర్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మనం ఇది ఎప్పుడు ఎలా పరిగణించాలి అంటే, మనం ఇది ఇండియా పాకిస్తాన్ అనే ధోరణిలో కాకుండా ఇండియా టెర్రరిస్టు ధోరణిలో మనం చూడాలి. ఎందుకంటే ఇది మనం పాకిస్తాన్ మీద చేసే యుద్ధం కాదు, పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం చేసే చర్య. సో ఇది ఎప్పుడైనా సరే అందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటారు. ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, ఇది ఇండియాకి ఉగ్రవాదులకు మధ్య జరిగే యుద్ధం. ఇండియా ఒకవేళ ఉగ్రవాదుల మీద చర్య చేపట్టిన తర్వాత దీనివల్ల పాకిస్తాన్ ఆర్మీ కనుక మనకు రిటర్న్ లో రెస్పాండ్ అవుతే అది మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా మనం చూడొచ్చు. అప్పటి వరకు మనం ఇది ఇండియా ఉగ్రవాదుల మధ్య చర్య అనేటట్టు మనం భావించవచ్చు. ఇదైతే మనం ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే చేసామో ఇది అబ్సల్యూట్ గా మనం పరిగణించాల్సింది ఏంటంటే ఇండియా ప్లస్ ఉగ్రవాదుల మధ్య జరిగే యుద్ధం అని మనం భావించాలి. ఇది ఒకవేళ మన ఉగ్రవాదుల మీద సపోర్ట్ పాకిస్తాన్ బ్యాక్ ఎండ్ చేస్తుంటుంది. పాకిస్తాన్ వచ్చేసి ప్రతిసారి ఉగ్రవాదం సపోర్ట్ గా నిలుస్తుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే
స్టార్ట్ చేసామో, ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని బ్యాక్ సపోర్ట్ చేసేసుకొని మళ్ళీ మన మీద రిటాలియేషన్ ప్లాన్ చేస్తే అది మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధంగా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. ఈ ఆపరేషన్ ద్వారా మనకి పాకిస్తాన్ కి యుద్ధం జరిగే అవకాశాలు ఉండొచ్చా? ఒకవేళ యుద్ధం జరిగితే మనం ఏ విధంగా ఎదుర్కొంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే పరిణామాలు చూస్తుంటే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి దాటి మరీ వెళ్ళి మనం మిజైల్స్ అయితే రాకెట్స్ అయితే వదిలామండి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ పాకిస్తాన్ రిటాలియేషన్ ప్లానింగ్ చేస్తే తప్పకుండా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే మనం తప్పకుండా తీవ్రంగా ఉంటుందని అనుకోవాలి. బట్ ఇండియా చేసే రిటాలియేషన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఇది మనం 1971 లాగైతే మనం ఇది కాదండి. ఇది వచ్చేసి మనకు 2025. ఇప్పుడు మన మోడీ గారు కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈవెన్ ఎవ్రీ ఇండియన్ రక్తం మరుగుతూనే ఉంటుంది. మా లాంటి యువకులు కానీ నేను ఈ ఆర్మీకి వెళ్తానని చెప్పేసి మా కాంట్రిబ్యూషన్ కూడా ఆర్మీలో చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క యువకులు కూడా ఎవరితో మాట్లాడినా అదే అంటున్నారండి బేసిక్ గా. సో ఇలాంటివి అయితే తీవ్రతరం అవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు హాని, మనం పాకిస్తాన్ ప్రజలకు హాని కలగనియద్దు, వాళ్ళు మనకు హాని కలగనియకూడదు. సైనిక చర్య లేదంటే ఉగ్రవాదుల మీద చర్య అనే భాగంగానే మనం తీసుకోవాలండి ఎప్పుడైనా. సార్, ఇప్పుడు కాశ్మీర్ కి వెళ్ళే టూరిస్టులకి ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా వరకు బెటర్ గానే చేసింది. బట్ మనందరికి తెలిసింది ఏంటిదంటే పహల్గామ్ దగ్గర ఏదైతే ఉగ్రవాదులు తీసుకున్నారో గవర్నమెంట్ నోటీస్ లేకుండానే ఓపెన్ చేశారు అని చెప్పేసి అందరూ అంటుంటే వింటున్నాను. అండ్ ఆర్టికల్స్ కూడా ఇంటర్నెట్ లో ఆర్టికల్స్ కూడా అలాగే గవర్నమెంట్ కూడా దాన్ని అగ్రీ చేసింది. ఎస్, మాకు ఐడియా లేదు ఇది ఓపెన్ ఉందని చెప్పేసి. బట్ ఇప్పటి నుంచి ఇంకెక్కువ కట్టుదిట్టం చేస్తారు. ఎందుకంటే ప్రతి భారతీయుడు ఏకమత్యం తోటి మెలగాల్సిన టైం ఇది. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే ఇలాంటి అటాక్స్ మళ్ళీ మళ్ళీ చూడకూడదు అని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అదే అనుకుంటున్నారు. ఈవెన్ మాకు మోడీ గారు ఎలా అనిపిస్తారంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే అనిపిస్తారు. ఎందుకంటే మేమందరం ఎలా ఆలోచిస్తాం, మా యువకులం ఎలా ఆలోచిస్తాం అనేది కూడా సేమ్ మాకంటే ఎక్కువ ఇంకా మోడీ గారికే ఉందనే అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా మోడీ గారు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయట్లేదు అంటే అంత ఈజీగా తీసుకునేది అయితే కాదండి ఇది. ఎందుకంటే ఎన్నో ఉంటాయి. ఒకసారి మనం యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడు మీరు తీసుకోండి, సిరియా తీసుకోండి, ఎగ్జాంపుల్ గాజా తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి. సో అప్పటికప్పుడు అటాక్ చేసేది కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ ఇమీడియట్ అటాక్ చేసినా సరే దాని తదుపరి చర్యలు చాలా దౌత్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా ఉంటాయి. కానీ మన ఇండియాలో ఉన్నది ఇదే అండి. ఇప్పుడు చాణక్య నీతి అనేది మనం ఫాలో అవుతున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కటి ఎలా పడితే అలా చేయకుండా ఒక రూట్ కాస్ ఏంటో తెలుసుకోవాలి, దాని బ్యాక్ ఎండ్ ఎవరు పోషిస్తున్నారో తెలుసుకోవాలి. కొంతమంది చైనా వాళ్ళ హ్యాండ్ ఉన్నదని అనుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాతనే మనం అటాక్ లోకి దిగడం. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఆల్మోస్ట్ 12 to 15 days మధ్యలోనే మనం ఇది స్టార్ట్ చేసామంటే దాని బ్యాక్ ఎండ్ గా అయితే మన గవర్నమెంట్ అయితే ఖాళీగా అయితే కూర్చోలేదండి. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ తెలుసుకున్న తర్వాతనే మన వాళ్ళు వెళ్ళి అటాక్ అనేది చేశారు. సార్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కరాచీ బేకరీ ఏదైతే ఉందో ఆ బేకరీ నేమ్ కూడా పెద్ద సెన్సేషనల్ గా మారింది. కొన్ని సంఘాలు ఈ నేమ్ ని చేంజ్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? కొన్ని సంఘాలు కాదండి, అది నేను చెప్పేది ఏంటంటే మన ప్రతి హిందూ కూడా అదే అనుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందుస్థాన్, ఓకే. దాని తర్వాతనే ఇక మనం యాజ్ ఎ డిప్లొమాటిక్ డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా సెక్యులర్ హిందూస్ ఉన్నారు. సో ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే కరాచీ అనే బేకరీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఫౌండేట్ చేస్తున్నారు, దాని బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు. ఇప్పుడు దౌత్యపరంగా కానీ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ పాకిస్తాన్ ట్విట్టర్ అకౌంట్స్ కానీ అవన్నీ మనం బ్యాన్ చేస్తాం. నేను రీసెంట్ గా కొన్ని పోస్టులు చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. చూసినట్టయితే బిఫోర్ బ్యానింగ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ యూట్యూబ్ వ్యూవర్స్ కానీ అండ్ ఆఫ్టర్ ద బ్యానింగ్ మీరు కంపారిజన్ చేసుకుంటే ఆ కౌంట్ కూడా డ్రాస్టిక్ గా పడిపోయింది. అది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ పాకిస్తానీ అకౌంట్స్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ సెలబ్రిటీ, మన ఇంట్రెస్ట్ ఏదైనా కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళను మనం కొంతమంది ఆరాధిస్తాం, కొంతమంది ఇష్టపడతాం. సో ఇలా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంది, ఇప్పుడు కరాచీ బేకరీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు. నేను యాజ్ పర్సనల్ ఫర్ మీ, నేను వచ్చేసి ఎప్పుడైనా సరే నా హిందుత్వం నాది మొదటి అని నేను అనుకుంటాను. నేను ఎప్పుడున్నా సరే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా సరే నేను హిందూ ప్రోడక్టే ఫస్ట్ తీసుకుంటాను అండి. అదే నా ప్రియారిటీ కూడా ఉంటుంది. సార్, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడున్న ప్రభుత్వ పాలన వచ్చేసి నేను 100 మార్క్స్ అయితే ఇస్తానండి.
ఎందుకంటే ప్రతి దాంట్లో 100 మార్క్స్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ప్రతి గవర్నమెంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందంటే మనం వలరబుల్ అయ్యాం దానికి, బట్ అది ప్రొటెక్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు మన దాంట్లోనే కదా, ఈవెన్ అమెరికా, ఇప్పుడు మీరు అమెరికా అయితే తీసుకోండి, ట్విన్ టవర్స్ కూలిపోయింది. సో అప్పుడు మనం ప్రభుత్వం బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే దాని నుంచి మళ్ళీ కావాల్సిన కరెక్షన్స్ చేసుకున్నారు. సో ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యాం అనేది క్వశ్చన్ ఇక్కడ నేను అనేది. ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి, ఇండియా, అమెరికా, చైనా, రష్యా, జపాన్, ప్రతి దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, ఐ మీన్ ఎంటర్ కావడానికి ఉంటాయి. కానీ ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యాం, ఎంత తొందరగా రిటాలియేషన్ తీసుకున్నాం అనేది మెయిన్ పాయింట్ అనేది. ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ హిందువులు అంటే ఇప్పుడు అమాయకులైన హిందువులను పాపం వాళ్ళు టూర్కి వెళ్ళారు, అమాయకులని హిందువులను చంపారు, ముస్లింలు వదిలిపెట్టారు. ఏదైతే పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, ఏదైతే ముస్లింలను హిందువులను లేకుండా చేయాలని వాళ్ళు ఎలా చూస్తున్నారో ఆ రోజు అటాక్ చేశారో పహల్గామ్ దాడిలో అమాయకమైన హిందువులపై దాడి చేసి చంపారు. దానికి ప్రతీకారంగా ఈరోజు చేస్తున్న ఈ ఆపరేషన్ సింధు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా 90 మందిని హతమార్చారు. ఇంకా ఉగ్రవాదులను హతమార్చాలి. ఏదైతే మనకు ఇండియాకి అమెరికా సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా ఇంకా ఈ ఆపరేషన్ సింధు ఇంకా దాగి ఉన్న ఉగ్రవాదులను హతం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మళ్ళీ పాకిస్తాన్ మన ఇండియన్ ఆర్మీ మన ఇండియా పైన దాడి చేయకుండా భయపడేలా ఈ చర్య అనేది ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. సార్, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తో మనం విజయం సాధించామనుకోవచ్చా? విజయం సాధించలేదు, ఇంకా ఉంది. ఇంకా కంప్లీట్గా ఇప్పుడు ఒక 50% కూడా కాలేదు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళను పూర్తిగా హతం చేసిన తర్వాతనే మనం పూర్తి విజయాన్ని సాధించాలి. ఒకవేళ యుద్ధం కన్ఫర్మ్ అయితే, పాకిస్తాన్కి మనకి యుద్ధం కన్ఫర్మ్ అయితే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? యుద్ధం జరిగే అవకాశాలు ఉండొచ్చా? డెఫినెట్లీగా ఇప్పుడు ఒక యుద్ధం జరిగితే మనం వాళ్ళని అటాక్ చేసే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా ఎదుర్కొంటాము. సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాం యుద్ధాన్ని.